శ్రీ గురుభ్యో నమ. ముకుందమాల రెండవ శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మంగళాశాసనాలతో ముకుందుణ్ణి కొలిచాక విజయఘోష చేస్తున్నారు. ఇంతకన్నా మంచి తరుణం ఏముంటుంది? జై జయధ్వానాలతో జగతి మారుమ్రోగిపోతోంది. ఈ విధంగా ఆయన జై జయధ్వానాలతో తర్వాతి శ్లోకాన్ని అందిస్తున్నారు మనకి. జయతు జయతు దేవో దేవకీనందనోయం, జయతు జయతు కృష్ణో వృష్టివంశప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో, జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః. ఇందులో ఏమని చెప్తున్నారు ఈ శ్లోకంలో కులశేఖరులు? దేవకీ నందన అంటే ఆ దేవకీదేవి యొక్క పుత్రుడైనటువంటి అయం ఈ దేవ భగవంతుడగు శ్రీకృష్ణుడు జయతు జయతు అందరికంటే ఉత్కృష్టుడు అగునుగాక. వృష్టివంశ ప్రదీప అంటే వృష్టివంశమును అనేటటువంటి యాదవ వంశానికి ప్రకాశమును కలుగచేయువాడైన కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ జయతు జయతు సర్వోత్కృష్టుడు అగుగాక. మేఘశ్యామల మేఘము వల్లే నల్లని దేహకాంతి కల, కోమలాంగ మెత్తని అవయవములు కల శ్రీకృష్ణ భగవానుడు జయతు జయతు సర్వదేవతల కంటే అధికుడగుగాక. పృథ్వీ భూమి యొక్క బరువును నాశ పోగొట్టినటువంటి ముకుంద శ్రీకృష్ణమూర్తి జయతు జయతు సర్వోత్కర్షతో విరాజిల్లుగాక అంటున్నారు. ఏమంటున్నారు ఇందులో? దేవకీపుత్రుడైనటువంటి దేవునకు మరియు మరియు జయము కలుగుగాక. వృష్టివంశమునకు ప్రకాశకుడైన శ్రీకృష్ణమూర్తి పునః జయశాలి అగుగాక. వర్షాకాలపు మేఘము వలె నల్లని వాడై కోమలములగు అవయవములు కలిగిన శ్రీకృష్ణుడు జయశాలి అగుగాక. భూభారమును పోగొట్టువాడైన ముకుందుడు జయించుగాక అని చెప్పి అంటున్నారు. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీవల్లభేతి అని మొదలుపెట్టారు కదా. ఆ శ్లోకంలో ఉదహరించబడినటువంటి ఆ భగవంతుని యొక్క నామాలలో ఒక్క శ్రీవల్లభ అని అనటానికి అర్థమును చూచినను భగవద్వైభవము మనకి తెలుస్తుంది. ఇంతకుముందు దాని గురించి చాలా విపులంగా మనం ఆ శ్లోకంలో చెప్పుకున్నాం. ఆ శ్లోకము అంటే ఆ శ్లోకంలో ఏ ఒక్క నామము పట్టుకున్నప్పటికీ కూడా వారి యందు నేను ఉంటాను అని చెప్పి చెప్తున్నారన్నమాట. అలాగే జ్ఞానికి అన్నిటికంటే నేనే ప్రియుడను, నాకును ఆ వాడే ప్రియుడు అని శ్రీకృష్ణమూర్తి చెప్పారు. ఇటువంటి కారణాల వల్ల జ్ఞాని యొక్క మనసు భగవంతుని యందే నిలిచి ఉంటుంది, చెలించదు. 33 కోట్ల దేవతల యందు ఒక్కడైనను తనను ప్రయోజకుడని దేవతలు తలచరు. నారాయణుని యందే దృఢ విశ్వాసము కలిగి ఉండును. కులశేఖరులు మహాజ్ఞాని అవటం వలన శ్రీవల్లభేతి అనే శ్లోకం యొక్క అర్థాన్ని తలిచి ఆ శ్లోకార్థభూతుడగు భగవంతుని యొక్క కళ్యాణ గుణములను ఆలోచించి అతి స్నేహం చేత ఆ భగవంతునికి ఎట్టి కీడు వాటిల్లో అని భయపడి సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి ఆ భగవంతుడు క్షేమంగా ఉండాలి అని కోరి ఈ రెండవ శ్లోకంలో జయతు జయతు దేవో అని ప్రారంభించి మంగళాశాసనాల్ని చేశారు. జనక మహారాజు సైతము సీతాదేవిని శ్రీరామచంద్రునికి సమర్పించినప్పుడు ఆయన చెప్తారు కదా, ఇయం సీత అని ఆ శ్లోకంలో. అలాగే ఈయన కూడా జయతు జయతు అని చెప్పి ప్రారంభించి మంగళాశాసనాలను చేశారన్నమాట. మేఘము వలె మెరుపు వలె ప్రకాశిస్తున్నటువంటి శ్రీరాముని సీతను చూచి వారికి రాజదృష్టి పడుతుందని తలచి భద్రంతే అని చెప్పి ఇటువంటి అల్లుడు లభించనే క్షేమముగా ఉండవలేను అని చెప్పి ఆశీర్వదించాడు కదా జనక మహారాజా అన్నాడు. యాజ్ఞవల్క్యుని వద్ద ఉపనిషదార్థ విచారము చేసినటువంటి జనకుడు ఆ విధంగా చేశాడు. జయతు జయతు అంటే సుఖముగాను క్షేమముగాను ఉండాలి అని చెప్పి అర్థం అన్నమాట. 2 సార్లు అనడంలో
ఒకటి సుఖముగాను, రెండవది క్షేమముగాను ఉండవలేను అని చెప్పి ఆయన జయితు జయితు అని చెప్పి చెప్పారు. అలాగే 3 లోకములందును ఈ సమస్తమైనటువంటి వస్తువు లేదు. ఇక నీకు పై వస్తువు ఏది ఉండు అని అర్జునుడు గీతలో చెప్పాడు. అట్టి సర్వోత్కృష్టమైనటువంటి వస్తువు బహుకాలంగా సుఖంగా ఉండాలి అని ఎంచి కులశేఖరులు ఆ విధంగా ఆశీర్వదించారు. ఎవరు ఆ వస్తువు? శ్రీకృష్ణ భగవానుడే. మనకు ప్రీతిపాత్రులైనటువంటి వారు సముద్ర స్నానానికి వెళ్ళారనుకోండి, ఆ వెళ్ళి ఉన్నప్పుడు వారికి ఎటువంటి ఆపద కలుగుతుందో అని మనకు భయంగానే ఉంటుంది. అతి స్నేహం చేత ఆ విధంగా ఆలోచించడం సహజం. ఇది లోక విదితమైనటువంటి అందరికీ తెలిసిన సంగతే. మనతో సంబంధం లేని వారు ఎందరో ఆ సముద్ర స్నానమునకే పోయి ఉండి ఉన్నప్పుడు వారిని గురించి మనకు కొంతైనా చింత కలగదు. చాలామంది వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళెవరి గురించి ఆలోచించం. కానీ మనకి అతి సన్నిహితులు, స్నేహితులు వెళ్ళినప్పుడు మాత్రం ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటాం కదా. భగవంతుని అందలి అతి స్నేహం చేత కులశేఖరులు కూడా ఆ విధంగా ఆశీర్వదించారు. కులశేఖరులు కొన్ని గుణాలను తెలుపు భగవన్నామములను ఉదాహరించి అట్టి గుణములు కలవాడు జయించుగాక అని చెప్పారు. ఈ 2వ శ్లోకంలో దేవః దేవకీనందనః కృష్ణః వృష్టివంశ ప్రదీపః మేఘశ్యామలః కోమలాంగః పృథ్వీభారనాశః ముకుందః అని 8 భగవన్నామాలను ప్రయోగించి అటువంటి వాడు జయించుగాక అని చెప్పారు. ఆశీర్వదించినప్పుడు భగవంతుని యొక్క ఏ నామంనైనను చెప్పి ఆశీర్వదించవచ్చు కదా. నారాయణుడు జయశాలి అగుగాక అని అనొచ్చు కదా. పైన తెలిపిన నామాలే ఉండవలీనా అనిన ఆ పదములే సందర్భానుకూలమైనవన్నమాట. ఎందుకని? ఆ సందర్భంలో ఉన్నాయి కాబట్టే కులశేఖరులు ఆ పదాలను ఉపయోగించారు. ఆ భగవన్నామం యొక్క ప్రయోజనం ఏంటి అంటే దేవః, అందులో ఒక నామం దేవః. ఆ దేవః అంటే సృష్టి స్థితి లయాలకు లయములను లీలగా చేయువాడు అని అర్థం. జ్ఞానమునిచ్చువాడు అని అర్థం. దివు అనే పదానికి 19 అర్థాలు ఉన్నాయి. ఆ వస్తువు శుభముగా ఉండనిమ్మని చెప్తారు. అలాగే ఈ రీతిగా నిత్య విభూతిని తలచి భగవంతుడు ఎట్టి మహాత్యం కలవాడని ఆశ్చర్యపడి అంతలోనే అతని సౌలభ్యాన్ని ఈ విధంగా యోచించారు. నిత్య సూరులు పుష్పము, ధూపము మొదలైన వాటిని గైకొనుడు అని ప్రార్థిస్తూ ఉండగా, అంటే నిత్యం పూజ చేసుకునే వాళ్ళు పుష్పం, ధూపం ఇవన్నీ సమర్పించి ఇవన్నీ గైకొనండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు కదా. అలా ప్రార్థిస్తూ ఉండగా వాటిని అంగీకరించక బద్ధాత్ములను కాపాడుట కదా ముఖ్యమని సంకల్పించి ఆ లోకమునందు అవతరించెను. ఎట్టి పరత్వము కలవాడు, ఎట్టి సౌలభ్యము కలవాడే ఉన్నాడని ఆనందించను. ఆయన ఎంత సౌలభ్యం కలిగిన వాడు అని చెప్పి కులశేఖరులు ఆనందించి ఆయనకి దేవః అనే నామంతో చెప్పారు ఈ శ్లోకంలో. ఆ తర్వాత సాధారణంగా ఒక విలక్షణమైనటువంటి బిడ్డను చూసినప్పుడు వానిని కన్న తల్లి ఎట్టి భాగ్యవతియో అని ప్రశంసించుట లోకానుభవమే. ఎవరైనా ఒక బిడ్డని చక్కగా అన్నిట్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి ఈ బిడ్డని కన్నటువంటి తల్లి ఎంత భాగ్యవంతురాలు అని చెప్పి ప్రశంసిస్తూ ఉంటారు కదా. అది అందరికీ తెలిసినదే. ఆ విధంగానే కులశేఖరులు కూడా పరత్వ సౌలభ్యముతో కూడిన భగవంతుణ్ణి తలచి అట్టివాణిని కన్నటువంటి దేవకీదేవి జ్ఞాపకానికి రాగా దేవకీ నందనః అని చెప్పి అన్నారు. అలాగే రామాయణం నందులో కూడా కౌసల్యానందవర్ధనః అని రాముని గురించి చెప్పబడింది. అలాగే అందువల్ల ఆయన అది తలుచుకొని దేవకీ నందనః అని చెప్పారు. తన అవతారము చేత తన తల్లి యొక్క గర్భ సమానము వేరొక గర్భము కాదని పట్టము కట్టినవాడు తన్ను ఆశ్రయించిన వారి బంధమోచనములను గావించువాడై ఉండి తల్లికి స్వాధీనుడు అయ్యావు అని తెలపడానికి దారము చేత కట్టబడెను అని తెలుపబడింది. అంటే పరబ్రహ్మమని కొనియాడబడే వస్తువు లోకోద్ధరణార్థము మధురాపట్టణమునందు ఆడుతున్నది అని చెప్తున్నారు.
మధుర భాగ్యం ఏమని వేదాంత దేశికులు గోపాల వింశతి యందు తెలిపారు. అంటే మధుర యొక్క భాగ్యము ఎంత గొప్పదో అన్న విషయాన్ని ఈ వేదాంత దేశికులు ఎక్కడ తెలియజేశారు? గోపాల వింశతి అనే దాని యందు తెలియచేశారు. ఎందుకంటే నిజంగా భాగ్యమే కదా, ఆ శ్రీకృష్ణ భగవానుడు అక్కడ నడియాడాడు కదా. దేవహ దేవకీ నందనః అనేటటువంటి ఈ 2 పదముల చేత భగవంతుని యొక్క పరత్వ సౌలభ్యములు తెలుపబడ్డాయి. దేవకీదేవి పుణ్యాత్మురాలు అవటం వలన దేవకీ నందనుడని చెప్పబడెను. కానీ స్వామి యొక్క సొంత పేరుని కదా చెప్పాలి. అతని పేరు కృష్ణుడు, అనగా సాక్షాత్ పరబ్రహ్మ. ఈ కృష్ణ శబ్ద ప్రయోగానికి మరి యొక్క కారణము వేరు విధమైనటువంటి ప్రశ్న మనకి వస్తుంది. అది ఏమంటే 2వ శ్లోకమున ప్రథమ పాదంలో దేవహ అంటే జగత్ సృష్ట్యాదులను లీలగా చేయువాడు అని చెప్పబడింది. అందుకే అట్టి కార్యము చేయటం వలన అతనికి గొప్పతనము కలదని తెలియచేస్తూ ఉన్నారు. ఆ విధంగా అతను జగత్తు సృష్ట్యాదులను చేయుకుండు పక్షమున గనుడు కాజాలడా? అంటే లోకమునందు ఏ పని చేయకుండా కూర్చుండేవాడు కదా గౌరవనీయుడిగా ఎన్నబడుతున్నాడు. ఇందుకు సమాధానము అతడు మనకు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, శరీర మనోబుద్ధులను ఇచ్చి కాపాడదలచి జగత్తు సృష్ట్యాదులను చేస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఆయనట్లు చేయకపోయినప్పటికీ కూడా కృష్ణ అంటే పరిపూర్ణానంద స్వరూపుడు, అవాప్త సమస్త కాముడు అని చెప్పి దీని అర్థం అన్నమాట. తల్లిని సుఖపెట్టడం ఒక హెచ్చైన సంగతిగా తోచలేదు. అనగా ఎంత మాత్రమే కాక వృష్టివంశ ప్రదీప అంటే స్వామి తన తల్లిని మాత్రమే సుఖపెట్టలేదు, వృష్టి వంశమునకే సుఖమును కలిగించెను. మంగళకరమైనటువంటి దీపము వంటి వాడే ఆ స్వామి యొక్క సంగతి ఇందులో ఈ విధంగా చెప్పబడింది. ప్రదీప అంటే గొప్ప దీపము. ఆ వృష్టి వంశమునకు స్వామి గొప్ప దీపం వలె ఉన్నాడు. ఈ శ్లోకము యొక్క 2 పాదముల చేత చెప్పబడినటువంటి పదార్థము గొప్పది. ఏమిటా పదార్థము? ఆ పరమాత్ముడే. దానిని అనుభవించవలెనని తెలుస్తూ ఉన్నది. ప్రసిద్ధ ఔషధమైనను చేదుగా ఉండెన్నట్లయితే దానిని పుచ్చుకోవడం కష్టం కదా. భగవన్నామమును, అతని కథను, ధ్యానమును, నిత్య విభూతిని, లీలా విభూతిని యోచించినట్లయినా అతని మహత్యం మనకి తెలుస్తుంది. ఎంత గౌరవము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ సౌందర్యము కలిగి ఉన్నప్పుడే మనసు లయమవుతుంది. కనుక అతనికి ఏమైనా సౌందర్యం ఉందా అన్నట్లయితే ఉంది. ఏమిటది? మేఘశ్యామల, మేఘము అంటే నలుపు కలవాడు. మేఘమని తెలియచెప్పడం వలన స్వామి యొక్క అందం తెలుస్తుంది. మేఘం వలన వర్షం వస్తుంది, వర్షం వలన అన్నము, దాని వలన ప్రజావృద్ధి కలుగుతుంది. మేఘము తాప పరిహారం చేస్తుంది. గ్రీష్మకాలంన తప్పించిపోయే వారికి వర్షాకాలపు మేఘము హాయినిచ్చినట్లుగా శ్రీరామ దర్శనము సౌఖ్యప్రదమని రామాయణమున చెప్పబడింది. అలాగే ఇక్కడ కూడా మేఘశ్యామల అను పదము దయాపర అను పదము యొక్క అర్థాన్ని సూచిస్తూ ఉంది. తర్వాత కోమలాంగ అంటే వట్టి మేఘమును ఆశ్రయిస్తే ఫలమేమి? కోమలాంగుడ అనటం వలన నీటిని ఉంచుకొని ఉండి మేఘము వంటి అందము కలవాడు అని అర్థం అన్నమాట. అంటే నీటితో ఉన్నటువంటి మేఘం ఎంత అందంగా ఉంటుందో, నల్లటి మేఘం అంత అందమైనటువంటి వాడు అని అర్థం. శ్రీకృష్ణమూర్తి అవతరించగానే వసుదేవుడు తమ అద్భుతం బాలకం అని స్వామి అందమును వర్ణించాడు. మణివಣ್ಣన్ ఇంద్రనీలమణి వంటి తిరుమేని కాంతి కలవాడు అని ఆధ్యాత్మికాది భౌతిక దైవిక తాపహరుడు, పురుషమోహనుడు అని కూడా వర్ణించారు. ఇంకపోతే ఈ శ్లోకం యొక్క 3వ పాదంలోకి వచ్చినట్లయితే స్వామి సౌందర్యం వర్ణించబడింది. అతడు సౌందర్యవంతుడే. అతన్ని ఆశ్రయించవలసిందే, కానీ మనము పిలిచిన ఎడల వచ్చునా? రాడు, మనమే ఆశ్రయించాలి. పృథ్వీభారనాశ అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లు ఆ విధంగా పిలిచిన రానివాడయ్యేనేని మత్స్య వరాహాద్య అవతారములు ఎత్తకుండా ఉంటాడా? అంటే పిలవగానే ఆయన అవతారాన్ని ఎత్తి వచ్చి జనాల్ని రక్షిస్తున్నాడు కదా.
దుష్టుల్ని శిక్షిస్తున్నాడు, శిష్టుల్ని రక్షిస్తున్నాడు. భక్తుల క్షేమార్థమే కదా అతని అవతారం కలుగుతుంది. అతనికి పరోపకారమే ఘనకార్యం. అతడు పృథ్వీభార నాశకుడు కనుక పిలిచినా వస్తాడు, అడిగినా వరములనిస్తాడు. కానీ అతని ఇచ్చేటటువంటి సుఖాలు ఐహికమునకు ఉపయుక్తముగా ఉండును. మోక్షము కావలేనని కోరుకున్నట్లయితే అతడు ఏమి చేయగలను అనగా ముకుంద అంటే అతడు ఐహిక సుఖము మాత్రమే కాకుండా మోక్షము సైతం సుఖమును ఇచ్చుటకు సమర్థుడు. ముకుందుడు కదా, మనకు మాత్రమే కాదు మోక్ష సామ్రాజ్యమును అందరికీ దయచేస్తాడు. ఇట్టివాడు సుఖముగా ఉండవలెను అని మనఃపూర్వకముగా చెప్పువారు పలుమార్లు చెబుతూ ఉంటారు. అద్వితీయ పరమ భోగ్య వస్తువగు స్వామియందు ప్రీతి చేత కులశేఖరులు జయతు జయతు అని అనేక పర్యాయాలు ప్రయోగించారు. మనం కూడా ఆయన యందు ప్రీతి చేత అదేవిధంగా అనేక పర్యాయాలు జయితు జయితు ఆయనను కొలుచుకుంటూ ఆ ముకుందుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.